o'clock అట్లా బయట నుంచి చిన్న పొగ వస్తుందని మా పిల్లలకు తెలిస్తే వాళ్ళు వచ్చి తొందరలోనే అది మా ఫైర్ ఎగ్జిస్టెంట్ మా సేఫ్టీ బాగా ఉన్నాయి కదా అవి తీసుకుని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఆగలేదు, ఎందుకంటే ఫైబర్ ఎలివేషన్కి ముట్టుకున్నది అది. దానివల్ల పైన ఉన్నందుకు వాళ్ళు ఒప్పుకోలేరు. ఇమీడియట్ ఫైర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి కంట్రోల్ చేశారు. ఏమైతే ప్రమాదం అంటే జానీ నుక్సాన్తో ఏం కాలేదు. ఏమంటే అది కొంచెం ఎక్కువనే నుక్సాన్ అయిపోయింది. మొత్తం ఫైబర్ మొత్తం షీట్స్ మొత్తం కాలిపోయింది. చూస్తున్నాము ఎట్లా అయింది, ఎందుకు అయింది, బయట నుంచి ఎవరైనా చేశారా లేకుంటే ఎట్లా అయింది అది మేము ఎంక్వైరీ చేసుకున్నాం. కెమెరాలు చెక్ చేసి చెప్తాం. మనకు 6:19కు కాల్ వచ్చిందండి. ఇక్కడ యూబీ గార్డెన్ దగ్గర ఫైర్ అవుతుందని కాల్ వచ్చింది. ఇమీడియట్గా మన వెహికల్ టర్న్అవుట్ అయ్యి ఇక్కడ వచ్చి చూసేసరికి ఫైబర్ షీట్స్ అనేటివి ఫైర్ అవుతున్నాయి. మొత్తం మనము ఈ ఫైర్ని చూసి జడ్చెల్ల వెహికల్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఒకటే వెహికల్తోనే కంట్రోల్ చేస్తే ఆ వెహికల్ని మధ్యలోనే రిటర్న్ పంపించేసినాము. బయట మనము ఫైర్కి రీజన్ చూసానంటే ఇది సమ్మర్ కదా, మొత్తం బయట డ్రై గ్రాస్ ఉంది, అది అంటిపెట్టినట్టున్నారు. దాని నుంచి మంటలు స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది మనకు. వీళ్ళు అవుట్ సైడ్ ఓన్లీ ఒక వాల్ అంటే ఒక సైడ్ నార్త్ సైడ్ మొత్తము పైన టాప్ లేయర్ ఫైబర్ షీట్ మొత్తం ఫైర్ అయింది. అది మొత్తం కంప్లీట్గా ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఫైర్ సేఫ్టీ మనం చూసానంటే వాటర్ పైప్స్ రిలేటెడ్గా ఏదైతే పెట్టుకోలేదు, ఇన్స్టాలేషన్ చేయలేదు, బట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకున్నారు. అది హైట్లో ఫైర్ అయినందుకు వాళ్ళకు కూడా కంట్రోల్ చేయడానికి రాలేదన్నమాట. సో ప్రజెంట్ అయితే మొత్తం ఫైర్ కంట్రోల్ చేసినాము, ఎటువంటి సమస్య అయితే లేదు. వాళ్ళకు కూడా ఇన్సిస్ట్ చేస్తాం ఫైర్ సేఫ్టీ రిలేటెడ్గా ఇన్స్టాలేషన్ చేసుకోమని వాళ్ళకు కూడా చెప్తాం. ప్రధానంగా ఎట్లా జరిగిందంటే అంటే బయట మనం చూస్తానంటే మంట పెట్టినట్టున్నారు. అక్కడ మంట పెట్టి అది గమనించకపోయేసరికి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఒక పిల్లర్ టైప్ ఉన్న దానికి స్ప్రెడ్ అయిపోయి పైకి మొత్తం మంటలు వ్యాపించి, ఇది ఫైబర్ షీట్ కదా, ఇంకోటి సమ్మర్ మొత్తం డ్రైగా ఉంది, ఇమీడియట్గా మంటలు అనేవి వ్యాపించడం జరిగింది. సరే, ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగలేదు, ఓన్లీ ఆస్తి నష్టమే జరిగింది. దాని రిలేటెడ్గా కూడా ఓనర్ వాళ్ళ వాల్యూని బేస్ చేసుకొని ఇస్తే మేము దాన్ని అసెస్ చేయడం జరుగుతుంది. సరే, దీంట్లో వీళ్ళు సేఫ్టీస్ ఏమైనా యూజ్ చేయలేదు దీనిపైన? ప్రజెంట్ అయితే ఓన్లీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకున్నారు. రిమైనింగ్ ఏంటంటే వాళ్ళకు కూడా టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం ఒక కేసు ఫైల్ చేయడానికి ఉండదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకు కొంత టైం ఇచ్చేసి ఆ టైం పీరియడ్లో ఏమేమి రిక్వైర్డ్ ఉంటుందని మేము చెప్తాము. దాని ప్రకారం వాళ్ళు పెట్టుకుంటే ఎటువంటి ఇష్యూ లేదు. పెట్టుకోకపోతే ఫర్దర్గా మా సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇంకోటి మహబూబ్నగర్ ఇట్లాంటి కన్వెన్షన్ హాల్ చాలా ఉన్నాయి ఫైబర్తో. అట్లాంటి యజమానికి మీరు ఏం చెప్పాల్సిన? మేము రెగ్యులర్గా ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మన 99 డేస్లో భాగంగా కూడా ప్రతి ఒక్క ప్రెమిసెస్ మన ఎన్బీసీ ప్రకారం కేటగిరీస్ ఉన్నాయన్నమాట. దాని ప్రకారం కొన్ని డేస్ ఒక్కొక్క ప్రెమిసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. మనకున్న పీరియడ్లో వీలైనన్ని ఫంక్షన్ హాల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా ఇంతకుముందు యూపీ గార్డెన్ వాళ్ళకి చెప్పినాం ఫైర్ సేఫ్టీ పెట్టుకోండి అన్నట్టు ఓవరాల్గా చెప్పినాం. ఇప్పుడు మనము పేపర్ రిలేటెడ్గా ఏం రిక్వైర్డ్ ఏం లేదని ఇస్తాము. కొన్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అయితేనంటే సేఫ్టీ మెయింటైన్ చేస్తున్నారు, పాత వాళ్ళు కూడా పెడుతున్నారు. బట్ ఏంటంటేనంటే మేము కూడా దాని రిలేటెడ్గా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఫైర్ సేఫ్టీ మెయింటైన్ చేయండి.